హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను స్కూల్ యూనిఫామ్కి హాఫ్ స్కర్ట్ అంటే కింది సైడ్ లంగా మాత్రమే ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది చెప్తాను. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముందుగా కట్ చేసుకున్న క్లాత్ని తీసుకుంటున్నాను. మనము ముందు క్లాత్ని వచ్చేసి ఉల్టా సీదా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ విధంగా క్లాత్ని మనం పరుచుకోవాలి. ఫస్ట్ మనము ఎప్పుడైనా ఈ స్కర్ట్కి కావచ్చు లేదా ఫుల్ స్కర్ట్కి కావచ్చు పూర్తిగా బాటమ్ సైడ్ వచ్చేసి ఫోల్డింగ్ చేస్తాం క్లాత్. దానికోసం అని చెప్పేసి మనము ఒక 3 ఇంచెస్ కావచ్చు లేదా 2.5 ఇంచెస్ కావచ్చు స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ ఇప్పుడు నేను చేసుకుంటున్నాను. చూడండి, 2.5 ఇంచెస్ చేస్తున్నాను నేను. దానికి కరెక్ట్గా ఇలా 2.5 ఇంచెస్ని మార్కింగ్ చేసుకోవాలి. టోటల్గా ఎంత లెంత్ అయితే ఉంటుందో ఈ క్లాత్ మొత్తం 2.5 ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ 2.5 ఇంచెస్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా తీసుకొని రివర్స్లో వేసుకోవాలన్నమాట. ఈ క్లాత్ మీద అంటే మనం మార్కింగ్ ఇటు సైడ్ చేసుకున్నాం కదా, ఎందుకంటే ఈ క్లాత్ ఉల్టా సీదా ఏదనేది చూసుకోవాలా. ఇది పై భాగంలో కదా మార్కింగ్, కానీ పై భాగంలోనే చేసుకున్నాను. ఎందుకంటే మనం క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసినప్పుడు కరెక్ట్గా మనకు ఫోల్డ్ అయిందా లేదా చూసుకునే దానికోసం అని చెప్పేసి మార్కింగ్ అనేది నేను పై భాగంలో చేసుకున్నా. చూడండి, ఇలా ఈ మార్కింగ్ వరకు కరెక్ట్గా మనము ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, మామూలుగా ఇది ఫోల్డ్ చేసేటప్పుడు ఫస్ట్ ఇలా కొంచెం క్లాత్ని మడిచి స్టిచ్చింగ్ చేస్తారు. ఇది కొంచెం లావుగా ఉంది క్లాత్. ఇంకొకటి ఏంటంటే, అంచు లేని సైడ్ అయితే కనుక ఖచ్చితంగా మనము ఇలా ఫోల్డ్ చేసుకొని తర్వాత ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. దీనికి అంచు ఉంది కాబట్టి నేను ఫోల్డ్ చేయట్లేదు, డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేస్తున్నాను. దానికోసం అని చెప్పి నేను 2.5 ఇంచెస్ తీసుకున్నా. ఈ లెంత్ అనేది 2.5 ఇంచెసే కాదండి, 4 ఇంచెస్ వరకు మినిమం తీసుకోవచ్చు బాటమ్ సైడ్ ఫోల్డింగ్కి. ఇలా ఫోల్డ్ చేసుకుని దీని మీద స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా పెట్టుకుని స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇంకొకటి ఏంటంటే, మనం మార్కింగ్ చేసాం కదా పై భాగంలో, అది ఇలా వస్తుంది. చూడండి, కరెక్ట్గా ఫోల్డింగ్ అయిందా లేదా అనేది. ఇదో ఇక్కడిక్కడ మార్కింగ్ చేశాను కదా, ఆ మార్కింగ్ అనేది ఇలా వస్తుంది. దానికోసం నేను పై భాగంలో మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు స్ట్రైట్గా మనకు ఈ క్లాత్ ఎంత లెంత్ అయితే ఉంటుందో అంత లెంత్ స్ట్రైట్ ఇదే లెంత్ 2.5 ఇంచెస్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం పూర్తిగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది మనకు క్లాత్ అనేది. బాటమ్ సైడ్ వచ్చేసి మామూలుగా ఇది స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కొంతమంది ఏం చేస్తారు అంటే బెల్ట్ పోస్తారు, కానీ కొంతమంది బెల్ట్ వేసుకోరు, కొంతమంది బెల్ట్ వేసుకుంటారు. మేబీ మీకు బెల్ట్ వేసుకోవాలి అనిపిస్తే గిన ఇది స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి 10 ఇంచెస్ చిన్నపిల్లలకైతే తగ్గించుకోవచ్చు, లేదా మీడియం సైజ్ కావాలనుకున్నప్పుడు ఇలా 10 ఇంచెస్ మార్క్ చేసుకోవాలన్నమాట. బెల్ట్కి మాత్రమేనండి ఇది, కానీ మేము ఈ వీడియోలో బెల్ట్ చూపించట్లేదు మీకు, జస్ట్ ఏ విధంగా పెట్టుకోవాలి అనేది ఐడియా కోసం చెప్తున్నాను. చూడండి,
ఈ బాటమ్ సైడ్ స్టిచ్చింగ్ చేసిన దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇలా పెట్టుకొని 10 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ 10 ఇంచెస్ దగ్గర ఇలా సైడ్ చెప్తాను. ఈ 10 ఇంచెస్ని స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. మనం బాటమ్ సైడ్ ఏ విధంగా అయితే 2.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, అదే విధంగా 10 ఇంచెస్ని స్ట్రైట్గా క్లాత్ ఎంత ఉంటే అంత పూర్తిగా మనము మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ బెల్ట్ మనం వేసుకోవాలనుకున్నప్పుడు చూడండి, ఈ విధంగా మార్కింగ్ చేసుకొని, ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత బెల్ట్ ఎలా పోసుకోవాలి అంటే దీంట్లో మనకు ఇలా 10 ఇంచెస్ మార్కింగ్ చేశాం కదా, ఈ 10 ఇంచెస్ నుంచి చూడండి, ఈ 10 ఇంచెస్ కదా, ఈ 10 ఇంచెస్ నుంచి పైకి మనకు బెల్ట్ ఎంత కావాలి, 2 ఇంచెస్ బెల్ట్ కావాలంటే 4 ఇంచెస్ మనం క్లాత్ తీసుకోవాలి, లేదా 1 ఇంచ్ బెల్ట్ కావాలంటే కినా 2 ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. బెల్ట్ సైజ్ ఎంత అనేది మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఇలా చూడండి, ఇప్పుడు 1 ఇంచ్ బెల్ట్ అనుకోండి, ఇక్కడ నుంచి అంటే మనం ఇక్కడ 10 ఇంచులు మార్క్ చేసి ఈ పైన 2 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. టోటల్గా 12 ఇంచులు ఇలా స్ట్రైట్గా అలాగే పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ మార్కింగ్ని చూడండి, ఒకవేళ బెల్ట్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్ బెల్ట్ కదా, 1 ఇంచ్ అంటే ఈ 2 పాయింట్స్ని ఇలా చూడండి ఇలా కరెక్ట్గా పట్టుకోవాలన్నమాట. ఇలా కరెక్ట్గా పట్టుకొని ఈ 2 పాయింట్స్ అనేవి సమానంగా ఒకే సైడ్ ఉంటాయి కదండి, చూడండి ఇలా ఈ విధంగా పట్టుకొని 1 ఇంచ్ కావాలంటే 1 ఇంచ్ బెల్ట్, లేదా ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఇంకా అదే లెంత్న మనకు 2 ఇంచెస్ అలా కావాలనుకుని ఇలా పెట్టుకొని స్ట్రైట్గా క్లాత్ చూడండి ఒకసారి ఇలా ఫోల్డ్ అయి ఉంటుంది, డబల్ ఫోల్డ్ మీద ఉంటుంది అనమాట క్లాత్. అప్పుడు మనకు బెల్ట్ కావాలనుకున్నప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసుకుంటాం కదా, బెల్ట్ ఎంత కావాలంటే ఇది 1 ఇంచ్కి నేను ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇది ఈ 1 ఇంచ్కి స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకు బెల్ట్ వస్తుంది. కావాలంటే చూడండి, ఇక్కడ 1 ఇంచ్ బెల్ట్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, సేమ్ ఇదే మార్కింగ్ని 1 ఇంచు మనం ఇలా స్ట్రైట్గా క్లాత్ ఎంతైతే ఉంటుందో మనకు ఆ క్లాత్ పూర్తిగా మార్కింగ్ చేసుకుని ఈ లైన్ మీద మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ లైన్ మీద స్టిచ్చింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకు బెల్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఈ లంగాకైతే బెల్ట్ వేయట్లేదు, డైరెక్ట్ తీసుకుంటున్నా, అందుకే మార్కింగ్ వేసి వదిలేసాను. ఇలా బాటమ్ సైడ్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్గా తీసుకుని మనం దీనికి కుచ్చులు పోసుకోవాలి. అంటే ఈ లంగాకి ఏ విధంగా స్కూల్ యూనిఫామ్స్కి కొంతమంది డిఫరెంట్గా పోస్తూ ఉంటారు, అది ఎలా పోసుకోవాలి అనేది చూపిస్తాను. ఇప్పుడు ఆ కుచ్చుల్ని ఎలా పెట్టుకోవాలి, ఫస్ట్లో ఏ విధంగా నేర్చుకోవాలి అని కొంతమందికి సరిగ్గా రావు కదా, ఎలా నేర్చుకోవాలి అనేది చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి సాదాగా కుచ్చులను ఏ విధంగా పెట్టుకోవాలి అనేది చూపిస్తాను. దానికోసం ఇలా 1.5 ఇంచ్ని ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఇది ఎక్స్ట్రా సైడ్ క్లాత్ అనమాట మనకు. దానికోసం ఇలా 1.5 ఇంచ్ క్లాత్ని రిమూవ్ చేసుకుంటున్నాను కొంచెం, అలా లీవ్ ఇట్. ఈ 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసము సేమ్ 1.5 ఇంచ్ని స్ట్రైట్గా మనము క్లాత్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు పెట్టుకోవచ్చు. లేదు అందాజుగా వస్తుంది అనుకుంటే కన్నా మామూలుగా అయినా పెట్టుకోవచ్చు. దానికోసం ఫస్ట్ చూడండి 1.5 ఇంచ్ని మార్కింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను. అంటే మనకు బెల్ట్ కుచ్చులు ఉంటాయి కదా, ఆ కుచ్చుల సైజ్ వచ్చేసి 1.5 ఇంచ్. ఇలా 1.5 ఇంచ్ని మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ ఎండింగ్ వరకు మనము 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, చూడండి ఫస్ట్ మనం మార్కింగ్ చేసుకున్న ఈ 1.5 ఇంచ్ ఉంది కదా, ఈ మార్కింగ్ని వదిలేసి
రెండో దగ్గరని అంటే రెండో మార్కింగ్ ఉంది కదా, ఇక్కడి నుంచి ఇలా పట్టుకొని ఇలా ఈ క్లాత్ మనం ఇంకొక మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ రెండు. ఓకే, చూడండి ఇలా. అంటే ఈ కుచ్చు ఒకటి పోసేదానికోసం ఇలా 3 మార్కింగ్స్ అవసరం వస్తాయి. ఈ 3 కూడా ఈ మార్కింగ్ ఇది మిడిల్ మార్కింగ్ మనకు. అంటే దీని సైజు 1.5 ఇంచ్ మనం పోసే ఈ కుచ్చు సైజు. దానికోసం ఇలా ఈ 1.5 ఇంచ్ దగ్గర ఫోల్డ్ అయ్యి ఇలా పెట్టుకొని పైన మనం స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా ఈ క్లాత్ ఉంది కదా, చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత ఎలా పెట్టుకోవాలంటే చూడండి, తర్వాత ఈ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ దగ్గర ఇలా పట్టుకొని క్లాత్ని ఇలా ఈ మార్కింగ్ అనేది లోపలికి వెళ్ళి ఈ మార్కింగ్ దగ్గరికి రావాలి. చూడండి ఇలా వస్తుంది. నేను వీటిని జస్ట్ మామూలుగా ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు క్లారిటీ కనపడుతుంది, జస్ట్ మీకు చూపించడం కోసం ఇలా పిన్స్తో సెట్ చేస్తున్నాను. మళ్ళీ కూడా అదేవిధంగా ఈ మిడిల్ పాయింట్ ఉంది కదా, ఈ మిడిల్ పాయింట్ తీసుకొని ఇప్పుడు ఇంకొకటి చూడండి, ఇక్కడ ఉంది ఈ పాయింట్ వచ్చేసి ఈ పాయింట్ ఇక్కడ, అంటే మిడిల్ వచ్చేసి రాంగ్. ఇట్లా ఒక మార్కింగ్ తీసుకోండి అన్నిటికీ మిడిల్, ఒకటి వదిలేసి ఒకటి ఇలా ఉంది కదా, ఇలా ఒకటి లైన్ వదిలేసి ఒక లైన్కి ఇంటూ మార్క్ తీసుకోండి. ఇలా ఇంటూ మార్క్ తీసుకున్నప్పుడు మనము నార్మల్గా ఉండే లైన్ ఉంటుంది కదా, ఈ లైన్ని ఇలా తీసుకొని ఇంటూ మార్క్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. మళ్ళీ నార్మల్గా ఉండే దాని దగ్గరికి ఇలా తీసుకొచ్చి పెట్టుకోవాలి. ఈ విధంగా పెటల్స్ అనేవి మనకు నీట్గా వస్తాయి. యూనిఫామ్కి మాత్రం ఈ విధంగా పెట్టుకుంటారు. ఇది సైడ్ పెటల్ లేదా నార్మల్ పెటల్ అంటారు వీటిని. అదేవిధంగా ఇంకొకటి, ఈ ఇంటూ మార్క్ అనేది ఎప్పటికైనా లోపలికి వెళ్తుందండి, దానికోసం చెప్తాను. ఒకటి నార్మల్గా తీసుకోవాలి లైన్, ఒకటి ఇంటూ మార్క్లో తీసుకోవాలి. చూడండి ఇది ప్లెయిన్ కదా, ఇది ఇంటూ మార్క్. ఓకే, ఇది ప్లెయిన్, ఇది ఇంటూ మార్క్. ఈ విధంగా తీసుకోవడం వల్ల ఒక ఐడియా ఉంటుంది మనకు, దానికోసం అని చెప్పేసి ఈ విధంగా తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఒకసారి లోపలికి వెళ్తే ఒకసారి పైకి వస్తుంది, దానికోసం అని చెప్పి ఇలా తీసుకుంటున్నాం. ఈ ఇంటూ మార్క్ ఏంటంటే ఒకసారి లోపలికి వెళ్తే ఒకసారి పైకి వస్తుందండి. చూడండి ఇక్కడ వచ్చేసి లోపలికి వెళ్ళింది కదా, ఇక్కడ పైకి వస్తుంది. ఇంటూ మార్క్ టాలీ చేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ ఇంటూ మార్క్ దగ్గర నుంచి మళ్ళీ ఇలా. ఓకే, అదేవిధంగా ఇటు సైడు ఈ ప్లెయిన్ మార్క్ ఉంటుంది కదా, ఈ ప్లెయిన్ మార్క్ దగ్గర నుంచి మళ్ళీ ప్లెయిన్ మార్క్. ఈ విధంగా పెట్టుకుని మనము ఈ స్కూల్ యూనిఫామ్ ఈ పెటల్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటాము. ఇప్పుడు దీన్ని నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. చూడండి చూడండి ఇలా తీసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ లోపలికి పెట్టుకుని ఇక్కడ ఏంటంటే మనకు ఫోల్డింగ్ అనేది ఒక్కోసారి నీట్గా రాదు అనుకుంటే కన్నా ఏదైనా స్లిప్ క్లాత్ అలా ఉంటుంది కదా, అలాంటప్పుడు దీన్ని ఇలా ఏదైనా ఒక నీడిల్ కానీ ఏదైనా ఇలా తీసుకొని ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం పెటల్స్, ఇవి నార్మల్ పెటల్స్ని స్టిచ్చింగ్ చేసుకునే ప్రాసెస్ అండి. దీంట్లో ఇంకొక పెటల్స్ కూడా ఉంటాయి,
చూడండి అవి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు బాక్స్ పెటల్స్ని ఏ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూద్దాము. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంతకుముందు మెజర్మెంట్ లాగే సైజ్ కానీ డిపెండ్ అపాన్, అంటే మీకు ఎంత సైజులో పెటల్స్ కావాలనుకుంటే అంత సైజులో తీసుకోవచ్చండి. కానీ నేను ఇక్కడ 1.5 ఇంచే తీసుకుంటున్నాను. సేమ్ ఇలా 1.5 ఇంచ్ వచ్చేసి టోటల్ క్లాత్ ఎంతవరకు అయితే ఉంటుందో పూర్తిగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనము 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి ఈ పెటల్స్ ఎలా పెట్టాలో చూడండి. ఇలా క్లాత్ తీసుకుని ఇక్కడ ఈ 2 మార్కింగ్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ సెకండ్, మనం ఫస్ట్ పెటల్ ఎప్పుడైనా కానీ అటు సైడ్కి పెట్టుకోవాలి. దానికోసం అని చెప్పి ఈ 2వ పెటల్ని తీసుకొని ఇలా హాఫ్